ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి శైలి క్షేత్రం. ఈ ఆలయం కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శాసనాల్లో తెలియజేయడం జరిగింది. అయ్యన్న మంత్రి పేరు మీదనే ఐనవోలు మల్లన్న దేవాలయంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయానికి ఎంట్రీ అవ్వడంతో మనకి కీర్తి తోరణాలు అయితే మనకు దర్శనమిస్తుంటాయి. ఎంతో ఎత్తుగా మనకు అందంగా నిర్మించడం జరిగింది. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమే కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మించినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న కీర్తి తోరణాలు కాకతీయ వాస్తు శైలికి ప్రతీకలుగా చెబుతారు. ఐనవోలు మల్లికార్జున స్వామి పూర్తి చరిత్ర కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలరు. ఇక్కడ స్వామివారికి సంక్రాంతి నుంచి ఉగాది వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు శివస్వరూపమై మల్లికార్జున స్వామి మనకు పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకునే ముందు మనకి ఇంటిలో మనకు ఆంజనేయ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు అయితే ఒక శిలపై చెక్కి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్నవన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. కీర్తి తోరణం దాటుకొని లోనికి రాగానే మనకు రంగ మండపం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ చరిత్ర చూసుకున్నట్లయితే పూర్వం మణి మల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మదేవునికి అయితే తపస్సు చేస్తూ ఉంటారు. వారు తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు వరం కోరుకోమని అడగగా అప్పుడు వారు ఎర్రబొట్టు తెల్లబొట్టు పెట్టుకునే వారితో మాకు మరణం ఉండకూడదని కోరుకుంటారు. అలాగే బ్రహ్మదేవుడు వారికి వరం ఇస్తారు. ఆ వరం పొందిన తర్వాత రాక్షసులు దేవదేవతలను హింసిస్తూ ఉంటారు. వారి హింసలు తట్టుకోలేక భరించలేక దేవదేవతలు ఋషులు అందరూ కలిసి విష్ణుదేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు విష్ణువు శివుని దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు శివుని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. శివుని దగ్గరికి వెళ్లి అన్ని విషయాలైతే స్వామివారికి చెబుతూ ఉంటారు. శివుడు విషయాలన్నీ విన్న తర్వాత వారిని నేను సంహరిస్తానని శివుడు వారితో అభయాన్ని ఇస్తాడు. అప్పుడే శివుడే స్వయంభు మరో అవతారం అయితే ఎత్తి రాక్షసులను సంహరిస్తాడు. అది ఎక్కడంటే కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో ఒక రాజు కుటుంబంలో జన్మిస్తాడు. వాళ్ళంతా బండారి పూసుకొని రాక్షస సంహారం చేస్తాడు. ఆయనే ఐనవోలు మల్లన్న స్వామిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. రాక్షస సంహారానికి ముందు శివుడే మల్లన్న స్వామి అవతారంలో వచ్చి మమ్మల్ని సంహరిస్తున్నాడని తెలిసి వరం కోరుకుంటూ ఉంటారు. ఏం వరం కావాలో కోరుకోమని అడగగా మీ పాదాల చెంతనే మా శిరస్సు ఉండాలి, మా పేరుల మీదనే ఈ ఆలయంలో పూజలు అందుకోవాలి మీరు అని అయితే వరం కోరుకుంటారు. ఆ వరం కోరుకున్న వెంటనే బండారి పైకి విసిరి అది కింద పడే లోపనే వాళ్ళ శిరస్సులు అయితే కింద పడేస్తూ ఉంటాడు మల్లికార్జున స్వామి వారు. అదే విషయంగా మల్లికార్జున స్వామి వారి పాదాల దగ్గర మనకు రాక్షసుల తలలు ఉన్నట్లు మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే మల్లికార్జున స్వామి వారి ముందు మనకు శివలింగం కూడా మనకు దర్శనం ఇస్తుంది. అర్ధనీల మట్టంలో మనకు శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి పసుపు బండారితో అయితే పూజలు సమర్పిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం గాని బుధవారం గాని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బియ్యం పోస్తూ బోనం సమర్పించి మొక్కులు మొక్కుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం స్వామివారి ఆలయం ముందు మనకు ఎత్తైన గజస్తంభం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడే స్వామివారికి కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. కుంకుమ పసుపు చల్లి ఇక్కడ మొక్కుకొని స్వామివారి దర్శనానికి అయితే భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ పసుపు బండారితో స్వామివారి పూజలు సమర్పిస్తారు కాబట్టి ఇక్కడ బండారికి ఎంతో ప్రత్యేకత. ఇక్కడికి వచ్చే భక్తులకు బండారి ప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటారు. ఈ ఆలయం వచ్చేసి మనకు పెద్ద పెద్ద రాళ్లతో అయితే మనకు నిర్మించడం జరిగింది. ఈ ఆలయం 108 స్తంభాల మీద ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మనకి ఇక్కడ నందీశ్వరుని అయితే దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. మన బాధలు గాని కష్టాలు గాని ఇక్కడ నంది చెవిలో ఊదినట్లయితే నేరుగా స్వామివారు వింటూ ఉంటారని అయితే భక్తులు కొలుస్తూ ఉంటారు. ఏ ఆలయంలో చూసినా కూడా మనకు చాణక్యుల కాలం నాటి నంది కానీ విగ్రహాలు కానీ ధ్వంసమైనట్లు ఉంటాయి. ఇక్కడ కానీ నందికి అయితే ఎలాంటి గీత కానీ మార్కు కానీ లేకుండా ఇక్కడ నంది చాలా అందంగా అయితే ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరినందుకు గాను ఇక్కడ నందీశ్వరునికి అయితే అభిషేకం చేసి అలంకరిస్తూ ఉంటారు భక్తులు. నందీశ్వరుని పక్కనే మనకు శిలాశాసనం అయితే మనకు దర్శనమిస్తుంది. అన్నపోత నాయుడు కాలం నాటి 1369 నగనాథ కవి శాసనాన్ని రాయడం జరిగింది. ఇందులో రేచర్ల వేముల నాయకుల వంశం చరిత్ర అయితే మనకు తెలుస్తుంది. అలాగే మనకు పక్కనే చూసుకున్నట్లయితే నాగబంధంలో స్వామివారి పాదాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి దర్శన మార్గంలో పురాతన విగ్రహాలు అయితే మనకు దర్శనం చేసుకోవచ్చు. ఇదే అన్నమాట స్వామివారి మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. కోరిన కోరికలకు కొంగు బంగారమై వరాలిచ్చు స్వామిగా ఇక్కడ మల్లన్న స్వామిని అయితే భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపు కట్టినట్లయితే మళ్ళొచ్చే సంవత్సరం వరకు ఇక్కడ కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టిగా ప్రగాఢ నమ్మిక. ఇక్కడ స్వామివారి పసుపు బండారినే ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి ఎడమ వైపు బలిజ మెడలమ్మ దర్శనం ఇస్తుంది. అలాగే పార్వతీదేవి అన్నమాట. అలాగే మనకు కుడివైపు చూసుకున్నట్లయితే గొల్లకేత మన దర్శనం ఇస్తుంది గంగాదేవి అన్నమాట. గొల్లోలు గాని యాదవులు గాని ఇక్కడ స్వామివారికి అయితే ప్రతి ఆదివారం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని వెళ్తూ ఉంటారు.
స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకు కళ్యాణ మండపం పక్కనే ఉంటుంది. అక్కడనే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం చేసి వెళ్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరినందుకు గాను ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేసి బోనం సమర్పించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. దైవత్యానాం సమస్త జగదాధార మహామండోప పూర్వైకవరః శశముఖి వీరాత్మరుద్ర భావకాయురేతి వర్ణమాత్రీశాన్యాశ్ర దిక్పాలక ఓం మంగళదేవతః పూజనాంచ కరిష్యే సత్యశ్రీం ఆయనైతే ప్రాదుర్వా ఆలోచునే రాక్షమండలి కాణ సముద్రస్య గృహాయనే చికన్ సమర్పయామి ఓం భక్తవే నమః విద్వాన్ వరవల శోక అమృతవే నమః దీప్తవే నమః లోకిని బ్రాహ్మీమేశ్వరి కౌమారే చాండాది సాముండాది సప్తమాత్మకాయ నమః నానావిధః నమస్తే నిత్యం ధ్యాతవేదః మంగళదేవతాభ్యో నమః ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా స్వామివారికి బ్రహ్మముడు విషయంలో భావించి నమస్కారం చేసుకోండి. చంద్రమాపా పుష్పం పుష్పమాన్ ప్రజామాన్ పశ్మాన్వదే ఆయనైతే పరాగ దుర్వారుంచుకునే ఉదాక్షమణి గాన సముద్రస్య గృహ ఆయనే స్వామివారి ఆలయం చుట్టైతే మనకు బొయ్యారం అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ బొయ్యారం నుంచి మనం వెళ్ళి బయటికి వచ్చినట్లయితే మన పాపాలు గండాలు తొలగిపోతాయని అయితే భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ బొయ్యారం 9వ శతాబ్దం నాటిదని చెప్తూ ఉంటారు. అలాగే ఈ బొయ్యారంలో అయితే తల వెంట్రుకలు అయితే ఇక్కడ వేస్తూ ఉంటారు భక్తులు. చాలా చీకటిగా అయితే ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా ఇరుకుగా కూడా ఉంటుంది. ఈ బొయ్యారంలో ఎక్కడ చూసినా మనకు తలనీలాలు అయితే ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్లతో మనకు చిన్న గృహలాగా అయితే ఉంటుంది. ఈ బొయ్యారంలో తలనీలాలు వేసినట్లయితే నేరుగా స్వామివారి దగ్గరికే వెళ్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఎవరైనా కోరికలు కోరుకోవాలనుకునే వారు ఈ బొయ్యారంలో తిరుగుతూ కోరికలు నెమరు వేసినట్లయితే కోరికలు నెరవేరుతాయని అయితే ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు.
బొయ్యాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రథం అయితే ఉంటుంది, పెద్ద రథం. ఇక్కడే స్వామివారిని అయితే ఊరేగిస్తూ ఉంటారు. ఈ రథంలోనే రథస్థలం దాటి కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే భ్రమరాంబిక దేవి అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి ఆలయానికి వచ్చే ముందు మనకి ఇక్కడ మనో పెద్ద కీర్తి తోరణం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ గర్భఫలంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే అమ్మవారికి ముడుపు కట్టి ఇక్కడ మొక్కుకొని వెళ్తే గర్భఫలం వస్తుందని అయితే భక్తులు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు. ఇప్పుడైతే మన అమ్మవారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ అమ్మవారి ఆలయం ముందైతే కొత్తగా బండ్లు కొనుక్కున్న వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఆలయం చుట్టూ తిరిగి పూజలు సమర్పించుకొని వెళ్తూ ఉంటారు. మల్లన్న స్వామికి సంబంధించి పూజ సామాగ్రి అంతా మనకి ఇక్కడే దొరుకుతుంది. బోనాలకు సంబంధించి పూజకు సంబంధించిన సామాన్ అంతా ఇక్కడే మనం కొనుక్కోవచ్చు. బ్రహ్మరాంబకి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే మనకు ఎల్లమ్మ తల్లి దేవస్థానం కూడా మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు కూడా ఎంతో మహిమాన్విత అమ్మవారిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయం ముందుకు రాగానే మనకు పెద్ద వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు ముందు మనకు నాగదేవత అమ్మవారి ఉంటుంది. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి పూజలు సమర్పించుకొని ఎల్లమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్తూ ఉంటారు. ఎల్లమ్మ తల్లి ఆలయానికి 7 వారాలు వరుసగా వచ్చినట్లయితే 8వ వారంలో మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాయని అయితే అమ్మవారి ఆలయంకు వచ్చిన భక్తులైతే మనకు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఆలయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా వీడియోలు అయితే అక్కడ ఉన్నాయి, మనం వెళ్ళి చూడగలరు. అభిషేకం చేసి పక్షపాలు తెచ్చి నీ పాదాలు అడిగారు అల్లన్నా कल्याण में पूर्व के जंग को सवार मुना रंगाई मकुल कल्याण में राजमल को सवार मुना सवार मुना पारदे पने से कल्याण में पंच को टिंगार सवार मुना सवार मुना यल्लम मुनराज कल्याण में यलुगुरी मुल्ल को सवार मुना. ఇలా స్వామివారికి అయితే పట్నాలు వేసి ఇక్కడ స్వామివారికి బోనం సమర్పించి భక్తులు వెళ్తూ ఉంటారు. స్వామివారికి ప్రత్యేకంగా ఒడిబియ్యం కూడా పోస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో వచ్చి భక్తులు ఇక్కడ నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయం వచ్చేసి వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలం ఐనోలు గ్రామంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. తప్పకుండా రాగలరు. ఈ వీడియో ఇంతతో ముగించడం జరుగుతుంది. ధన్యవాదములు. నేను మీ శ్వేతా క్రాంతి కుమార్.